భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై రేవంత్ సర్కార్ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ల్యాండ్స్ వాల్యూ పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతోంది. హెచ్ఎండిఏతో పాటు సమీప జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండగా మరికొన్ని జిల్లాల్లో మార్కెట్ రేట్స్ తగ్గనున్నాయని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం. భూముల రిజిస్ట్రేషన్ల పెంపుపై అధికారుల కసరత్తు పూర్తి. హెచ్ఎండిఏ పరిధిలో పెరగనున్న భూముల ధరలు, భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించే యోచనలో సర్కార్. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తును పూర్తి చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా క్షేత్రస్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పర్యటించి సర్వే నంబర్ల వారీగా మార్కెట్ విలువను పరిశీలించారు. ఈ మేరకు ఏ ప్రాంతాల్లో ఎంత మేర భూముల విలువలు పెంచాలన్న దానిపై ఓ అంచనాకు వచ్చిన ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా మార్కెట్ విలువలు పెంచాలని నిర్ణయించింది. కమర్షియల్ ప్రాంతంగా గుర్తించేందుకు ముందే నిర్దేశించిన వివిధ పారామీటర్లు అక్కడ కనిపిస్తే కమర్షియల్ గా పరిగణిస్తారు. గతంలో నాన్ కమర్షియల్ ప్రాంతంగా ఉండి ఇప్పుడు ఆ ప్రాంతంలో కమర్షియల్ గా అభివృద్ధి చెంది ఉంటే అక్కడ ఎంత వీలైతే అంత మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ భూముల విలువ ఎక్కడ ఎంత మేర పెంచాలనే దానిపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అతి త్వరలోనే ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఆ తరువాత భూముల విలువ పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఉండటంతో ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భూముల విలువను పెంచేందుకు నిర్ణయించింది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను సవరించే అవకాశాలున్నాయి. భూముల వాస్తవ మార్కెట్ విలువల మధ్య భారీ వ్యత్యాసం లేకుండా చూడాలని, ఈ మేరకు భూముల విలువ పెంచాలని అధికారులను ఆదేశించింది సర్కార్. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే కలెక్టర్ల కమిటీ మార్కెట్ విలువలను అధ్యయనం చేసి భూముల విలువ ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. డెఫినెట్గా గవర్నమెంట్ ఏదైతే రేషనలైజ్ చేయాలనుకుంటున్నారో ల్యాండ్ వాల్యూస్ వారు చాలా సైంటిఫిక్గానే చేయబోతారు. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు 7.5% ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయో అవి కానీ 6% రెగ్యులర్గా చేసి లేడీస్కి 5% చేస్తే గవర్నమెంటే చూస్తుంది లాంగ్ టర్మ్లో వాళ్ళ రెవెన్యూస్ ఇంకా చాలా అద్భుతంగా పెరుగుతాయి, తగ్గే సమస్య లేదు. అండ్ మహారాష్ట్ర ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. రీసెంట్గా మీకు 2-3 ఇయర్స్ బ్యాక్ చూసింది మహారాష్ట్ర, మంచి ఎగ్జాంపుల్ అది. సో హోపింగ్ దట్ గవర్నమెంట్ కూడా దాన్ని 7.5%ని 6% చేస్తూ రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్కి, లేడీస్ రిజిస్ట్రేషన్ అయితే 5% చేయాలని కోరుతున్నాం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో మార్కెట్ విలువ కంటే బహిరంగ ధరలు అధికంగా ఉన్న చోట్ల కొంతమేర పెంపుదల ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో బహిరంగ ధరల కన్నా మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రకారం ఈ జిల్లాల్లో కొంతమేరకు ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం కొంత తగ్గించేందుకు ఉన్న అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.